అవునా కాదా? కాదని అనలేస్తారా? సెల్ ఫోను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి సెల్ ఫోన్ లేకుండా ఉంటారా? ఉండలేస్తారా? ఉండలేస్తారా? అంటే మనిషి ఒక 40 సంవత్సరాల కింద ఆలోచించండి. సెల్ ఫోన్ ఉన్నదా? ఉన్నదా? రోడ్డు యాక్సిడెంట్లు ఉన్నాయా? సైబర్ క్రైమ్ ఉన్నదా? మత్తు పదార్థాలు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎంత డెవలప్ అవుతున్నామో అఫెన్స్ అనేవి అంతే డెవలప్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. చూడండి, ఒక సెల్ ఫోన్కు బానిస అయ్యి కన్న కొడుకుని తల్లి తండ్రి ఇద్దరు కలిసి గొంతు కోసేసి ఆ మొండెం తీసుకుపోయి సిరిసిల్ల జిల్లాలో పెట్టిర్రు. దాని తలకాయ సిరిసిల్ల జిల్లా, తర్వాత మొండ్యాన్ని తీసుకొచ్చేసి ఒక డ్రైనేజ్ కాలువలో మూట కట్టేసి తల్లి తండ్రి ఇద్దరే చూడండి కన్న కొడుకుని మెడకాయ కోసేసి తీసుకుపోయే ఘటన ఉన్నది. మరి ఎందుకోసం ఉన్నది? అతను 20 సంవత్సరాలు ఉంటాడు. 20 సంవత్సరాలు మత్తుకు బానిస అయ్యేసి కన్న తల్లిదండ్రుల్ని విపరీతమైన టార్చర్ పెడుతుంటే అది భరించలేక బాగా మత్తు తీసుకున్నప్పుడు దాంతోపాటు మందు తాపిచ్చేసి తల్లి మెడకాయ పట్టుకుంటే తండ్రి మెడకాయ మొత్తం కోసేసి తీసుకుపోయి అడవులలో పడేసిండు. చూడండి, మరి కన్న కొడుకునే చంపిర్రు. మరి కన్న కొడుకుని చంపిర్రంటే వాడు ఎంత హరాస్మెంట్ ఉండొచ్చు. ఎంతో హరాస్మెంట్ పెడితేనే ఆ కొడుకుని చంపేసారు. కాబట్టి మత్తుకి మన సెల్లులో బానిస చేసి దాని ప్రకారం వాడు చేయబట్టి ఆ తల్లిదండ్రులు వాడిని చంపేశారు.